అందరికీ నమస్కారం. నా పేరు కొంపెలి రాజు, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గత 6 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 2 లక్షల ఉద్యోగాలను ప్రకటించాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మోతీలాల్ చేస్తున్న దీక్షకు స్పందించిన ప్రభుత్వం ఆయనకు మద్దతుగా ఆయన చేస్తున్న డిమాండ్లను కాపాడాలని చెప్పి ఏదైతే విద్యార్థి సంఘాలుగా మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైనటువంటి అమరవీరుల స్థూపం దగ్గర శాంతియుతంగా నిరసన చేస్తుంటే ఈ ప్రభుత్వం ఈ పోలీసులు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఈ రోజు నేను రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. 6 రోజులుగా గాంధీ హాస్పిటల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు దీక్ష చేస్తుంటూ ప్రాణాల మీదకు తీసుకొస్తుంటే కడపడిన మీకు శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేసి హక్కెక్కడదని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను. నేను ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ మంత్రిగా కొనసాగుతున్న గిరిజన బిడ్డ ఆడబిడ్డ సీతక్కను ప్రశ్నిస్తున్నాను. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే కాళ్ళకు బొబ్బలేస్తని చెప్పులు జరిగిన నీకు 6 రోజులుగా ప్రాణాలను తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల కోసము విద్యార్థుల కోసము దీక్ష చేస్తున్న గిరిజన బిడ్డ మోతీలాల్ నాయక్ ఎందుకు కనపడతలేడు? రేవంత్ రెడ్డికి చెప్పులు చేయడానికి సిద్ధపడిన నువ్వు నీ గిరిజన ఆత్మగౌరవం ఎట్లా కాపాడుతున్నావు అని చెప్పి నేను సీతక్క గారిని ప్రశ్నిస్తాను. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ఉద్యోగం రావడానికి ప్రధాన కారణమైన నిరుద్యోగులను పట్టి వేధిస్తున్న రేవంత్ రెడ్డికి ఉద్యోగం పోవడానికి అవసరమైతే రేవంత్ రెడ్డికి ఉద్యోగం ఇచ్చిన రాహుల్ గాంధీని ఢిల్లీలో కలుస్తాము. రేవంత్ రెడ్డి ఉద్యోగం తీయడానికి మేము ఇక్కడ పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా సాయంత్రం వరకు మోతీలాల్ తోటి ప్రభుత్వం చర్చలు జరపాలి, ఆయనతో దీక్ష విరమించాలి. లేని పక్షంలో ఆయన ప్రాణాలకు హాని ఉంది కాబట్టి తక్షణమే స్పందించి సాయంత్రం వరకు మోతీలాల్తో ప్రభుత్వం చర్చలు జరిపి దీక్ష విరమించకపోతే ఈ రోజు సాయంత్రాన్ని కానీ నైట్ కానీ వివిధ విద్యార్థి సంఘాలని నిరుద్యోగులతో చర్చలు జరిపి రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.